Hi students, I'm Raju sir. How are you all? Hi Raju sir, we are fine. How are you sir? Lamb fine students, any doubts regarding? Okay, I'll clarify all your doubts. Frequently asked questions from many parents students. I have been teaching IIT NEET and all types of exams, guidance, motivational classes, counseling sessions. Okay students. Hello, welcome to A to Z Infinity IQ TV. So today's topic is ESET. సో ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా టుడే ఈసెట్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. సో టీఎస్ఈఎస్ ఈసెట్. సో ఇప్పుడు మనం దీని రిలేటెడ్ ఎగ్జామ్ రిలేటెడ్గా హిస్టరీ కానీ రిక్విజిట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ అంటే ఎగ్జామ్ రిజల్ట్స్ రిలేటెడ్గా ఎగ్జామ్ స్ట్రక్చర్ రిలేటెడ్గా కాలేజెస్ రిలేటెడ్ అడ్మిట్ కార్డు అంటే ఎగ్జామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది, సో అవన్నీ మనం ఈరోజు సెషన్స్లో కవర్ చేసుకున్నాం. సో ఇప్పుడు అంటే ఈసెట్, దాని ముందు పాలిసెట్, నెక్స్ట్ ఎంసెట్, ఐఐటి, నీట్, సో ఈ రిలేటెడ్ ఎగ్జామ్స్ రిలేటెడ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ సెషన్స్లో అప్కమింగ్ సెషన్స్లో కవర్ చేసుకున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ టుడేస్ టాపిక్ ఇస్ తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీఎస్ఈసెట్ టీఎస్ఈసిఈటి. సో ఇది ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఇది స్టాండర్డైజ్డ్ ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిప్లొమా అండ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ టు ఎంటర్ ఇన్ టు బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ ప్రోగ్రామ్స్ ఇన్ తెలంగాణ స్టేట్. సో it is conducted by the Jawaharlal Nehru Technological University, Hyderabad on behalf of the Telangana State Council of Higher Education, the TSESET. సో ఇప్పుడు ఈ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరఫున ఈ జేఎన్టీహెచ్ఏ ఈ ఆన్లైన్ స్టాండర్డైజ్ టెస్ట్ని టీఎస్ఈసెట్ని కండక్ట్ చేస్తుంది. వీళ్ళంటే బీటెక్, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్కి, బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీకి ఇలాంటి ప్రోగ్రామ్స్లో అడ్మిషన్ తీసుకోవడం కోసం, ఎవరికి బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్, డిప్లొమా స్టూడెంట్స్, సో వాళ్ళ కోసం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నాలెడ్జ్ స్కిల్స్ టెస్ట్ చేసేది ఏ సబ్జెక్ట్స్ పైన అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంజనీరింగ్. సో ఈ సబ్జెక్ట్స్లో ఉన్న వాళ్ళ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తుంది. దీని యొక్క పర్పస్ ఆల్రెడీ అడ్మిషన్ ఇంటూ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ, బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ ప్రోగ్రామ్స్. సో ఇది యాన్యువల్లీ కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి అంటే 800 ఫర్ అదర్స్, 400 ఫర్ ఎస్టీ ఎస్సీ. అంటే ఓబీసీ వాళ్ళకు 800, జనరల్ ఓబీసీ వాళ్ళకు, ఎస్టీ ఎస్సీ వాళ్ళకు 400. దీని యొక్క అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసి TSECET.nic.in TSECET.nic.in అఫిషియల్ వెబ్సైట్. సో ఈ టీఎస్ఈసెట్ 2020 ఎగ్జామ్ ఈస్ అడ్మినిస్ట్రేటెడ్ బై జేఎన్టీహెచ్ హైదరాబాద్. సో అక్రాస్ 14 regional centers in the states of Telangana and Andhra Pradesh. TSESET 2020 was held on 31/8/2020. 2020లో ఇది 31/8 కండక్ట్ చేయడం జరిగింది. అంటే అక్రాస్ ది స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ 14 రీజనల్ సెంటర్స్లో జేఎన్టీహెచ్ కండక్ట్ చేయడం జరిగింది. TSESET enables diploma and BSc mathematics students to enter into second year of undergraduate programs that include Bachelor of Engineering, Bachelor of Technology and Bachelor of Pharmacy in Telangana State. అంటే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు డిప్లొమా, బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ డైరెక్ట్ యూజీ ప్రోగ్రామ్స్లో ఎంటర్ కావచ్చు. సెకండ్ ఇయర్లో ఇంజనీరింగ్లో పోవచ్చు, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీలో పోవచ్చు, ఫార్మసీలో పోవచ్చు. డైరెక్ట్ సెకండ్ ఇయర్లో అడ్మిషన్ తీసుకోవచ్చు యూజీ ప్రోగ్రాంలో. కమింగ్ టు ది హిస్టరీ ఆఫ్ టీఎస్ఈసెట్, ఇట్ వాస్ ఫార్మర్లీ ఈసెట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ఏపీ అంటిల్ 2014 బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఇన్ 2nd June 2014. సో 2014 June 2 తెలంగాణ స్టేట్ ఫామ్ అయ్యేంత వరకు కూడా అంటిల్ 2014 వరకు ఏపీ వాళ్ళే కండక్ట్ చేయడం జరిగింది ఈ సెట్ ఎగ్జామ్.
And ESET exam used to be conducted by AP State Council of Higher Education, administered by universities JNTU Kakinada and JNTU Hyderabad till 2014. Later, from 2015, it is conducted as TSESET, conducted by the Telangana State Council of Higher Education, and APESET by Andhra State Council of Higher Education. So before 2014 స్టేట్ ఫార్మేషన్ ముందు కాకినాడ జేఎన్టీయు హైదరాబాద్ జేఎన్టీయు కండక్ట్ చేసేది. సో ఆఫ్టర్ 2015 జేఎన్టీయు హైదరాబాద్ టీఎస్ఈ సెట్ను జేఎన్టీయు కాకినాడ వాళ్ళు అంటే ఏపీ సెట్ను వాళ్ళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తాను. ఈ ప్రీ రిక్విజైట్స్ వచ్చేసి ద మినిమం ప్రీ రిక్విజైట్ ఫర్ టేకింగ్ ది టీఎస్ఈ సెట్. సో మనకు దీని రిలేటెడ్గా ద మినిమం ప్రీ రిక్విజిట్స్ ఫర్ టేకింగ్ ది టీఎస్ఈ సెట్ ఆర్ డిప్లొమా ఆఫ్ ఇంజనీరింగ్, డిప్లొమా ఆఫ్ టెక్నాలజీ, డిప్లొమా ఆఫ్ ఫార్మసీ ఆర్ ఈక్వలెంట్ డిపెండింగ్ ఆన్ ది ప్రోగ్రామ్ అప్లైడ్. A Bachelor of Science in Mathematics is also acceptable. So diplomas are accepted by Telangana Board of Technical Education with the appropriate optional subjects or its equivalent. Needs to be born in Telangana state or AP. Second one. Third one, candidates who have acquired diploma in fields of engineering, technology, pharmacy by enrolling into schools recognized by All India Council for Technical Education are eligible to apply, and Bachelor of Science in Mathematics are also eligible to apply. Third one. Fourth one, 12th grade students are not eligible to apply as they don't possess diploma degree or Bachelor of Science in Mathematics. అంటే 12th గ్రేడ్ ఉన్న స్టూడెంట్స్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే వాళ్ళకి ఎట్లాంటి డిప్లొమా డిగ్రీ కానీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సు కానీ వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఫిఫ్త్ వన్, క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆర్ ఫార్మసీ ఆర్ BSc మ్యాథమెటిక్స్ డిగ్రీ as the case may be with at least 45% marks or 40% in case of candidates belonging to the reserved category for entry into relevant courses. సో ఇక్కడ మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వాళ్ళకి కనీసం డిప్లొమా కోర్సు చేసేనే ఉండాలి పర్టికులర్ ఫీల్డ్లో, రిలేటివ్ ఫీల్డ్లో. 45% మార్క్స్ అట్లీస్ట్ వాళ్ళు చేసిన కోర్సులో వచ్చి ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీస్ అయితే 40%. అండ్ ఎగ్జామ్ స్ట్రక్చర్, కమింగ్ టు ఎగ్జామ్ స్ట్రక్చర్, ద ఎగ్జామ్ ఈజ్ స్ట్రక్చర్డ్ డిఫరెంట్లీ ఫర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్. విత్ ఇన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ద ఎగ్జామ్ ఫార్మాట్ differs slightly between diploma students and Bachelor of Science Math students. Engineering stream, coming to engineering stream, diploma students exam pattern, subjects for the test and marks and remarks. So compare చేసుకుంటే diploma students exam pattern లో coming to mathematics, ఈ సబ్జెక్ట్ టెస్ట్లో 50 మార్క్స్ విచ్ ఈస్ కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్, రిమార్క్. ఫిజిక్స్ 25 మార్క్స్ కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్. కెమిస్ట్రీ 25 మార్క్స్ కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్. పర్టికులర్గా సబ్జెక్ట్ ఇంజనీరింగ్ పేపర్, సివిల్ బ్రాంచ్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ మెకానికల్ or electronics and communication or computer science or chemical or metallurgical or mining or electronics and instrumentation or biotechnology, as the case may be, అంటే ఎనీ వన్ ఆఫ్ దిస్ కోర్స్లో ఈ ఇంజనీరింగ్ పేపర్గా వచ్చేసి 100 మార్క్స్ వీళ్ళందరికీ కామన్. కాకపోతే సపరేట్ క్వశ్చన్ పేపర్ ఫర్ ఈచ్ బ్రాంచ్ ఆఫ్ డిప్లొమా ఇంజనీరింగ్. సో ఏదైతే వాళ్ళ రిలేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి బ్రాంచ్ ఉంటుందో దాని రిలేటెడ్ 100 క్వశ్చన్స్ ఇస్తారు.
సో దీని రిలేటెడ్గా మార్క్ టెస్ట్లు కూడా వాళ్ళకు ఆఫిషియల్ వెబ్సైట్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్స్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ కమింగ్ టు బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎగ్జామ్ ప్యాటర్న్. సబ్జెక్ట్స్ ఫర్ ది టెస్ట్ అండ్ మార్క్స్: మ్యాథమెటిక్స్ 100 మార్క్స్, అనలిటికల్ ఎబిలిటీ 50 మార్క్స్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ 50 మార్క్స్. ఇది బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఇందులో వాళ్ళకి 3 మాత్రమే: మ్యాథమెటిక్స్ 100, అనలిటికల్ ఎబిలిటీ 50, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ 50. కమింగ్ టు ఫార్మసీ స్ట్రీమ్, డిప్లొమా ఇన్ ఫార్మసీ స్టూడెంట్స్ ఎగ్జామ్ ప్యాటర్న్. సబ్జెక్ట్స్ ఫర్ ది టెస్ట్. సో వాళ్ళకు ఫార్మసీ రిలేటెడ్ సంబంధించింది 50 మార్క్స్, ఫార్మాటికల్ కెమిస్ట్రీ 50, ఫార్మకోగ్నసీ 50, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ 50, ఫార్మాటిక్స్ 50, ఫార్మాటికల్ కెమిస్ట్రీ 50, ఫార్మకోగ్నసీ 50, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ 50. ఇది డిప్లొమా ఇన్ ఫార్మసీ స్టూడెంట్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి. The qualifying percentage of marks for obtaining a rank in TSECET exam is 25% of the aggregate marks in the 4 subjects for diploma students and 3 subjects for BSc Mathematics, that is 50 marks out of a total of 200. However, in case of SC or ST candidates, there shall be no minimum qualifying marks for ranking candidates. The rank obtained with the benefit of relaxation of minimum qualifying marks at the TSECET by any candidate claiming to belong to SC or ST category will be cancelled in case the claim is found to be invalid at the time of admission. సో ఇక్కడ వీళ్ళకి 25% 200 మార్క్స్లో కనీసం మినిమం 50 మార్క్స్ అనుకోండి. 3 సబ్జెక్టులు బీఎస్సీలో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళకి. సో 50 మార్క్స్ అవుట్ ఆఫ్ టోటల్ 200లో 50 మార్క్స్ వచ్చేస్తే క్వాలిఫై. అంటే మినిమం 25% ఆఫ్ ద అగ్రిగేట్ మార్క్స్ రావాలి. సపోజ్ డిప్లొమా స్టూడెంట్స్కి 4 సబ్జెక్ట్స్, దాని కంప్లీట్ మార్క్స్ కన్సిడర్ చేసుకుంటే దాంట్లో 25% క్వాలిఫైగా ఉంటుంది. కాకపోతే ఇది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, వాళ్ళు రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కాబట్టి వాటికి మినిమం క్రైటీరియా అనేది ఏం లేదు. దెర్ ఈస్ నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ర్యాంకింగ్ ది క్యాండిడేట్స్. Results are announced in TSECET website. The candidate result includes integrated rank and branch rank. సో దీని ఆఫిషియల్ వెబ్సైట్స్లో మనకు TSECET రిజల్ట్స్ అంటే టుడే కూడా రిజల్ట్స్ వచ్చినాయి, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్, ద ర్యాంక్ అబ్టైన్డ్ బై ది క్యాండిడేట్ కన్సిడరింగ్ ఆల్ బ్రాంచెస్ పేపర్స్ ఇన్ TSECET. Branch rank obtained by the candidate in his or her applied paper of TSECET exam. So next, reimbursement. Coming to reimbursement of the fees offered by Telangana government is offered in 2 categories. One is full fee reimbursement and semi fee reimbursement. Two categories. Integrated rank plays a key role in allocating reimbursement to the candidate. First one, full fee reimbursement. The government of Telangana allocates full fee reimbursement under the following conditions. First one, candidate passed the TSECET exam, and second one, the candidate has acquired integrated rank below 1000. And third one, parents are not government officials or teachers. So parents or teachers అయినా కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ అయినా కానీ వాళ్ళకి ఎలిజిబుల్ కాదు రీయింబర్స్మెంట్ రిలేటెడ్. సో ద ఫుల్ ఫీ ఈజ్ గివెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ irrespective of the tuition fee charged by different colleges of engineering in Telangana. In full fee reimbursement, candidate total tuition fee of the UG program is reimbursed irrespective of college. The candidate is opted for in post-result online counseling procedure through TSECET website. Coming to
semi-fee reimbursement. So the government of Telangana allocates semi-fee reimbursement 35,000 to the conditions under the following: candidate passed the TSET exam. Second one, the candidates have acquired integrated rank above 1000. In semi-fee reimbursement, candidate total tuition fee of an UG program is reimbursed irrespective of the college. The candidate is opted for the post-result online counseling procedure through TSET website. 26,873 students attended TSET in 2018. So, దీని రిలేటెడ్గా ఫీజ్ రీంబర్స్ రిలేటెడ్గా ఫుల్ ఫీ కానీ సెమీ ఫీ కానీ వాటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎవరెవరికి గవర్నమెంట్ ఆఫర్ చేస్తుంది. సో ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. నెక్స్ట్ కాలేజ్, కమింగ్ టు కాలేజ్. సో మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ యాక్సెప్ట్ TSET for admission of diploma students and BSc Maths students into UG programs, undergraduate programs. The list of colleges that accept to TSET for admission into second year of UG program are mentioned in TSET website. So TSA official website లో మెన్షన్ చేస్తారు మీరు ఆ కాలేజ్ లిస్ట్. సో ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే ఏ కాలేజ్ యాక్సెప్ట్ చేస్తే అండి జనరల్ ఎగ్జాంపుల్స్: JNTU HOU, CBIT చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MGIT మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మాతృ వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ సో ఆన్. ఇలా అంటే చాలా కాలేజ్ లిస్టు ఏ కాలేజ్లో అయితే ఎన్ని సీట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఎంసెట్ ద్వారా వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ ఫిల్అప్ అయి ఉంటారు కాబట్టి బ్రాంచ్ వైజ్గా 60 లేదా 120 అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఆ పర్టికులర్ కాలేజ్లో వాళ్ళ స్ట్రెంత్ని బట్టి. సో అప్పుడు ఏంటంటే కొన్ని టాప్ కాలేజ్లో ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటాయి. మేబీ ఒక 10, ఒక 20, 15 అంటే లెస్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. మేబీ టాప్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఛాన్స్, బిలో 100 ఉన్న వాళ్ళకి టాప్ యూనివర్సిటీస్లో టాప్ కాలేజ్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నెంబర్ చాలా తక్కువ కాబట్టి లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కాబట్టి ఆల్రెడీ ఫిల్అప్ అయి ఉంటాయి ఎంసెట్ ద్వారా. సో వీళ్ళు డైరెక్ట్గా సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటే అందులో ఎక్కడైతే లాటరల్ ఎంట్రీ రిలేటెడ్గా వేకెన్సీస్ ఉంటాయో దాంట్లో తీసుకోవచ్చు సీట్. ఎందుకంటే కొందరు మేనేజ్మెంట్ ద్వారా కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో టుడే TSET రిజల్ట్స్ 2021 రిలీజ్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 95% క్లియర్ అయిపోయారు రిజల్ట్స్లో. ఒక ఓన్లీ 5% మాత్రమే క్వాలిఫై అవ్వలేదు. అంటే దీంట్లో ఇక్కడ 95% క్యాండిడేట్స్ క్లియర్ చేశారంటే దాంట్లో టోటల్ ఎంతమంది అంటే ఈరోజు వెడ్నెస్డే డిక్లేర్ చేసిన రిజల్ట్స్లో వాళ్ళ ఎగ్జామ్కి ఎంతమంది అపేర్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అంటే 23,667 candidates appeared for the exam on August 4. As many as 22,522 candidates qualified in the test. 23,000 change అంటే 23,667 మెంబర్స్ అటెండ్ అయితే అందులో 22,000 చేంజ్ క్వాలిఫై అయ్యారు. దాంట్లో గర్ల్స్ మేనేజ్ టు పుట్ ఏ బెటర్ షో దాన్ బాయ్స్ as 95.90% of them qualified against 94.85% of boys. The total 18 test zones with 41 test centers were allocated in Telangana and AP states to conduct the examination. Last year only 63% of boys had qualified in the exam. This year the performance of the boys improved as above 95% qualified in the set. సో ఇప్పుడు దీంట్లో మనకు ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ చూసుకుంటే బాయ్స్ అప్పుడు కంటే ఇప్పుడు చాలా రిజల్ట్స్ ఇంప్రూవ్ అయ్యారు. అప్పుడు 63% అంటే ఇప్పుడు 95% అంటే ఆల్మోస్ట్ ఒక 30%, 29 to 30% ఇంప్రూవ్ అయ్యారు క్వాలిఫై అవ్వడంలో. సో దీంట్లో మనకు ఎవరెవరికి టాప్ ర్యాంక్ వచ్చిరంటే Enugurti Supraja from Karimnagar secured the state first rank in computer science engineering stream.
Sunkari Shivakumar Gaud from Rangareddy topped the chemical engineering stream, and Boddu Avijna from Nizamabad emerged topper in electronics and communications. Panasa Sai Kumar from Peddapalli secured top rank in civil engineering. Dadannagiri Anurag Rao from Nizamabad in electrical and electronics engineering. Tokala Nehasri from Jagitya in electronics and instruments engineering. Sheikh Ajim in a stream Sheikh Ajim Ahmad ఏ స్ట్రీమ్లో అంటే మెకానికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో టాప్ వచ్చింది కొత్తగూడెం. కాశీనా తేజ ఫ్రమ్ ఖమ్మం ఇన్ మెటలర్జీ డిపార్ట్మెంట్ టాప్ ర్యాంక్. అండ్ వీరంకి శరణ్ ఫ్రమ్ పెద్దపల్లి మైనింగ్ ఇంజనీరింగ్ బ్రాంచ్. భీమేశ్వరి ఫ్రమ్ వనపర్తి. అండ్ మెహరాజ్ బాయ్ ఫ్రమ్ Mancheriala were declared as toppers in pharmacy and BSc Mathematics respectively. As per the admission schedule declared by the Telangana State Council of Higher Education for lateral entry into BE or BTech or pharmacy courses, candidates will have to submit their online applications from August 24 to 28. Certificate verification will be held from August 26 to 28 and exercise web options from August 26 to 31, and the provisional allotment of seats will be made on September 2. సో వాళ్ళు వెబ్ ఆప్షన్స్లో కౌన్సిలింగ్ సెషన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక వాళ్ళ ప్రొఫెషనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేవి వాళ్ళు మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది. అది సెప్టెంబర్ 2 ద్వారా. అప్పటి నుంచి మీరు పర్టికులర్గా ఏ కాలేజ్లో పెట్టుకున్నారో, ఏ కాలేజ్లో అయితే సీటు మీకు అలొకేట్ అయిందో అక్కడ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు మీకు ఏదైతే ఉంటుందో సీట్ రిజర్వ్ అవుతుంది. ఒకవేళ మీకు సెకండ్ కౌన్సిలింగ్లో ఇంకా మంచి కాలేజ్ వస్తుంది, ఈ కాలేజ్ నచ్చట్లేదు అంటే మేబీ ఛాన్సెస్ లక్కీగా వస్తే రావచ్చు. సెకండ్ కౌన్సిలింగ్ కూడా చాలా ఆప్షన్స్ చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఇస్తారా ఎవరా అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు డేట్స్ అనౌన్స్ చేస్తారు. సో ఇవైతే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కు 26 నుంచి 28 ఆగస్టు, వెబ్ ఆప్షన్స్కు 26 నుంచి 31 డేట్స్. ఆల్రెడీ అడ్మిషన్ షెడ్యూల్ ప్రాసెస్ అనేది తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు డేట్స్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చాలా ఆశలతో మీరు బీటెక్ వెళ్ళడం జరుగుతుంది. ఆల్రెడీ డిప్లొమాలో ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఉంటారు. కానీ బీటెక్లో రియాలిటీ సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఎలా ఉంటుంది? ఫైనల్ ఇయర్లో మినీ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్, థర్డ్ ఇయర్స్ లాస్ట్ సెమ్ నుంచి ఫైనల్ ఇయర్లో లాస్ట్ సెమ్ వరకు. సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మనం లిస్ట్ అంటే అవి మనం దాని రిలేటెడ్ సెషన్స్ ఉంటాయి. మినీ ప్రాజెక్ట్స్లో ఏ బ్రాంచ్ వాళ్ళు ఇది తీసుకుంటే బాగుంటుంది, మేజర్ ప్రాజెక్ట్స్ ఏవి తీసుకుంటే బాగుంటుంది, ఏవి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, దేంట్లో ఏ విధంగా మనం ప్రాజెక్ట్స్ చేయాలి. సో దాని రిలేటెడ్ సెషన్స్ కూడా ఉంటాయి. అంటే ఎలాంగ్ విత్ ది ప్లేస్మెంట్ అసిస్టెన్స్ రిలేటెడ్ సెషన్స్ కానీ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్ రిలేటెడ్ సెషన్స్ కానీ. సో కార్పొరేట్ స్ట్రక్చర్స్ అంటే మన బిజినెస్ ఇది ఎడ్యుకేషన్ సెక్టర్ రిలేటెడ్ టాపిక్స్ కాబట్టి కంప్లీట్గా నర్సరీ టు పిహెచ్డి లెవెల్ వరకు ఉన్న డిఫరెంట్ స్ట్రీమ్స్లో డిఫరెంట్ కాలేజ్, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, అంటే డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, అంటే డిఫరెంట్ సిలబస్, అంటే వాళ్ళు అప్పటి మనకి హిస్టరీ నుంచి ఇప్పటివరకు ఉన్న చేంజెస్ కంప్లీట్ ఏ టు జెడ్ అనాలిసిస్ అంతా, ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ టాపిక్లో ఏ టు జెడ్లో ఈ లెటర్ ఎడ్యుకేషన్ సెక్టర్ టాపిక్ మనం తీసుకున్నాం కాబట్టి దీంట్లో సెషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బిజినెస్ సెక్టర్ రిలేటెడ్గా వచ్చినప్పుడు అప్పుడు కార్పొరేట్ వరల్డ్ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అది సపరేట్ సెషన్స్, దాని రిలేటెడ్ సీజన్ వేరే ఉంటుంది కాబట్టి ఆ సెషన్స్ దాని రిలేటెడ్ ఫోల్డర్ అంటే ప్లేలిస్ట్లో దానికి మీరు చూసుకోవచ్చు. సో వీలైనంత మీ ఫ్రెండ్స్కి ఈ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి కానీ లేకపోతే నెక్స్ట్ పాలిసెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి కానీ ఐఐటి నీట్ ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి కానీ
క్వాలిఫై కాని వాళ్ళకి కానీ, సో వాళ్ళ రిలేటెడ్ సెషన్స్ కూడా మనం నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో అవి కూడా యాడ్ అవుతాయి. సో వాళ్ళకి షేర్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, ఫోన్ చేయండి, సోషల్ మీడియా గ్రూప్స్లలో షేర్ చేసుకోండి. దీని రిలేటెడ్గా ఎవరైతే మనీ, ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో అమౌంట్ లేని వాళ్ళు కూడా 100 ర్యాంక్ అవుట్ కూడా వాళ్ళు ఫ్రీ సీట్ తెచ్చుకున్నట్టు. అంటే ఒక ఫైనల్ ఇయర్ అయిన తర్వాత ఒక మంచి టాప్ యూనివర్సిటీలో వచ్చిందంటే వాళ్ళకు ప్లేస్మెంట్స్ పరంగా, కంపెనీస్ పరంగా జాబ్ వచ్చిందంటే మీకంటే అప్పుడు వీళ్ళు పూర్ గారు కదా, ఎందుకంటే వాళ్ళకంటే ఒక పర్టికులర్గా జాబ్ ఉంటుంది, వాళ్ళకు ల్యాక్స్ ఆఫ్ శాలరీస్ ప్యాకేజెస్ ఉంటాయి. సో ఇది మన అల్టిమేట్ ఏమైందంటే ఒక స్టూడెంట్ యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ కావడం, మా పేరెంట్స్ యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడం. అందుకని వాళ్ళతో పాటు మీరు కూడా బాగుపడాలి. మీతో పాటు మన చుట్టూ వాళ్ళు ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ, సొసైటీలో ఉన్న మీకు తెలిసిన పర్సన్స్ కానీ అందరూ బాగుపడాలి. సో సెల్ఫిష్ షేరింగ్ చేయకుండా తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఒకరికొకరు షేర్ చేసుకోండి. సో ఈ సెషన్స్ని ఈ రిలేటెడ్గా సంబంధించిన ముందు వచ్చేవి కానీ వచ్చినవి చూడడం కోసం ఫాలో అవ్వండి. సో మీకు రిలేటెడ్గా ఏమైనా ఇంట్రెస్ట్ టాపిక్స్ కానీ, సజెషన్స్ కానీ, ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మీటింగ్ నెక్స్ట్ సెషన్. खुशियाँ लाता है, भाई बहन का प्यारा सा है बंधन। हैप्पी 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 रक्षा बंधन, हैप्पी 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 रक्षा बंधन। पहले तिलक लगाती है मेरी बहना, फिर मुस्काती है। पहले तिलक लगाती है मेरी बहना, फिर मुस्काती है, फिर हाथ में बांधे मेरे रक्षा बंधन। हैप्पी 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 रक्षा बंधन, हैप्पी 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 रक्षा बंधन। मुझे आँख का कहती तारा है, मेरा भैया मुझको प्यारा है। मुझे आँख का कहती तारा है, मेरा भैया मुझको प्यारा है, जन्म जन्म का है ये अपना बंधन। हैप्पी 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 रक्षा बंधन, जन्म जन्म का है ये अपना बंधन। हैप्पी 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 रक्षा बंधन, हैप्पी 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 रक्षा बंधन।